ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? విజయ్. ఏం చేస్తుంటారు సార్? పొలిటికల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది రేవంత్ రెడ్డి గారి పాలన, పర్లేదు, బాగుంది. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు ఇంకా స్టార్ట్ కాలేదు, అవుతాయి. మన గ్యాస్, ఉచిత కరెంటు, ఏదైనా ప్రజాపాలన బాగుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, అంటే కొంతమందికి అందుతున్నాయి, అందరికి అందట్లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? కొంతమందికి అందుతున్నాయి అంటే అందుతాయి, కాకపోతే ఏంటంటే ఆడ బడ్జెట్ లేక ఇబ్బంది పడుతుంది తప్పితే కానీ వాళ్ళు చేయటం కాదు, అందరికీ అందుతాయి. 2 లక్షల పై రుణమాఫీ ఉన్న వాళ్ళకి ఆగుతున్నాయి, కానీ 2 లక్షల లోపు ఎవరికైనా అందరికీ రుణమాఫీ జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అవినీతి పాలన అది. కేసీఆర్ గారి పాలన, వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళది అవినీతి పాలన. నమస్తే సార్. నా పేరు రావుల సైదులు. కేసీఆర్ పాలనలో రైతుకు సకాలంలో రైతు బంధు, మరి రైతుకు చనిపోతే రైతు బీమా, మరి అట్లాగే కళ్యాణ లక్ష్మి సకాలంలో ఇచ్చి, మరి రైతులకు సకాలంలో కాలువలకు నీళ్ళు అందించి, మరి పంట పొలాలకు నీళ్ళు అందించి ఎంతో చూసుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి మరి రైతు కాలువలు ఎండిపోతున్నాయి, రైతు బంధు సకాలంలో కూడా ఇవ్వలేకపోతుండు, మళ్ళీ అల్ల కూడా కొంత కటింగ్ పెడుతున్నాడు, ఎవరికి కూడా సక్రమంగా రావట్లేదు. ఈ రేవంత్ రెడ్డి పాలనలో చాలా ఇబ్బందిగా కరంగా ఉంది. అట్లాగే రైతు బంధు కూడా లేదు, కళ్యాణ లక్ష్యం కూడా లేదు, తులబంగారం అన్నాడు, తులబంగారం లేదు, ఏమి లేదు, అంతా చాలా బాధాకరంగా ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కోట దామోదర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఆ వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉన్నది. బస్సులు ఫ్రీ పెట్టిండు, రైతు బంధు ఇస్తుండు, కరెంటు బిల్లు మాఫీ చేసిండు, ఇంకా రుణమాఫీలు కొన్ని అయినా ఇంకా చేస్తాను అంటాడు, బాగానే ఉంది. ఇంకా చేస్తాడు 500 గ్యాసు. ఆయనకు ప్రజల మీద అభిమానం బాగుంది, రైతుల మీద ఇంకా చేసేటి, ఇంకా 4 ఏళ్ళ ఇంకా చేస్తాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన ఇక రుణమాఫీ చేస్తున్నాడు, ఫస్ట్ చేయలేదు, రెండోసారి చేయలేదు, లాస్ట్కు సంవత్సరం ఉందనగా చేసిండు. అది మోసపూరితమే అనిపించింది నాకు. ఆయన గుట్టలకు రాళ్లకు బాగా డబ్బు చాలా దుర్వినియోగం చేసినట్టు అనిపించింది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఏముందండి, బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు ఫ్రీ వల్ల లేడీస్ ఫుల్ విపరీతంగా బస్సులో మొత్తం 50-60 మంది లేడీస్ ఉంటే 10-20 మంది మొగోళ్ళు ఉంటారు. అదేం బాగాలే. బస్ ఛార్జీలు తగ్గిస్తే అందరికి వర్తించు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక్కరికి ఫ్రీ అనేసరికి చికాకు అవుతుంది బాగా. ఇక మళ్ళీ ఇప్పుడు రైతు బంధు కూడా వేయట్లేదు రైతు బంధు పడతలేవని సస్తున్నారు జనాలంతా. దానికే ఇబ్బందికరంగా ఉంది. రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిగా లేదంటారు. ఎవరు చూడు కేసీఆర్కే ఓటేస్తామంటారు, మళ్ళీ ఒకసారి కేసీఆర్ అంటారు. రేవంత్ రెడ్డి కష్టమే ఇక మళ్ళీ ఒకసారి వేసు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఉంది, కేసీఆర్ పాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఇచ్చిండు, మంచిగానే చూసుకున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఇక ఈసారి మారవాలని మార్చిర్రు. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు గిద్దె రాజేష్ అన్న. ఏం చేస్తుంటారు సార్? నేను వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రజల్ని తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అమలు కానిటువంటి అనేక హామీలు ఇచ్చే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఒక వికలాంగుల సమాజాన్ని కానివ్వండి, సకలాంగులు కానీ అందరినీ కూడా 6 గ్యారెంటీల పేరుతోని అడ్డంగా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారు అడ్రస్ గల్లంతా ఈ రోజులు కూడా దగ్గర పడ్డాయన్న. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్ 6,000 చేస్తాం, వృద్ధుల పింఛన్ 4,000 చేస్తాం, మళ్ళీ అదేవిధంగా గీతా కార్మికుల పింఛన్ 4,000 చేస్తాం అని చెప్పేసి మాయమాటలు చెప్పిండు. నేటి వరకు కూడా అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది, ఇంతవరకు కూడా ఒక పింఛన్ కూడా పెంచకుండా అన్ని వర్గాలను కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అట్లా ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్లో ఏమవుతుందనంటే మొత్తం కూడా ఆడవాళ్ళు ఎక్కుతూ వికలాంగులు కనీసం బస్ ఎక్కలేనటువంటి పరిస్థితి దాపరించింది. రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తున్నారన్నట్టు, ఇంతవరకు కూడా అనేక మంది రైతులకు రైతు రుణమాఫీ కూడా జరగలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన సార్, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన అనేక కష్టాలు పడి ప్రాణాలు కూడా ప్రాణంగా పెట్టి స్వరాష్ట్ర ఉద్యమం చేయడమే కాదు, తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే అగ్రస్థానంలో నిలబడే విధంగా, మొట్టమొదటి చెప్పాలంటే వికలాంగుల పింఛన్ దేశంలో ఎక్కడ లేని విధంగా 4,016 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా వికలాంగుల పింఛన్ 4,016 ఇవ్వట్లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఛాలెంజ్ తీసుకొని అట్టడుగున్న వర్గాలను అభివృద్ధి చెందాలని చెప్పేసి 4,016 ఇచ్చిండు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలని అంటే ఎంతోమంది వేదన పడేటటువంటి
పరిస్థితి ఉండేది. ఆడపిల్ల పెళ్లి చేయడానికి కళ్యాణలక్ష్మి లాంటి అద్భుతమైనటువంటి పథకం తీసుకొచ్చిండు. అనేక మంది మద్యం దాగి సారా దాగి గ్రామాలలో అనేక మంది చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ సారాన్ని పూర్తి స్థాయిలో నిషేధించినటువంటి మగోడు ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే అది కేసీఆర్.